Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1923లో తెలుగుదేశం అధికారానికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఆ రోజు రాయలసీమలో 14 మంది ఎమ్మెల్యేలు, స్టేట్లో 26 మంది ఎమ్మెల్యేలు, రాయలసీమ చెందిన వాళ్ళు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాయలసీమ అంటే అది 94లో అదే 94లో 27 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో 14 మంది రాయలసీమ వాళ్ళు ఉన్నారు. అంటే ఆ సందర్భంలో ఆ సమయంలో 83 నుంచి 80 ఆల్మోస్ట్ 88 ఎన్నిక వరకు అనుకోండి ఉధృతంగా రాయలసీమ ఉద్యమం జరిగింది. మీరు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎంవి రమణారెడ్డి గారు, మహేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఆ రోజు కరువుమండ యాత్రతోటి యాత్రను పెట్టి పాదయాత్ర, ఆ రోజు పాదయాత్ర స్టార్ట్ చేసిన పరిస్థితి. 35 ఏళ్ల క్రితమే పాదయాత్ర స్టార్ట్ చేశారు కరువుమండ పేరుతోటి. అక్కడ పోతిరెడ్డిపడ దాకా వెళ్ళి రాయలసీమకు ఇరిగేషన్ కు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి నీళ్లు కావాలని తెలిసి ఆ రోజు పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితాలు ఇంకా ఏమన్నా వచ్చాయనుకుంటారా? ఆ పోరాటం ఏమన్నా దాని ఫలితాలు కానీ, లేకుంటే ఇప్పటికే రాయలసీమకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఇరిగేషన్ గా పూర్తిగా నీళ్ళందని పరిస్థితి, డెవలప్మెంట్ పూర్తిగా లేని పరిస్థితి. అంటే మీరేమనుకుంటారు దీనికి సంబంధించి? మీ పోరాటం ఆ రోజు చేసిన ఫలితంగానే ఆ రోజు రామారావు గారు శ్రీరామకృష్ణయ్య గారితో ఒక వేసి, చీఫ్ ఇంజనీర్ సలహాదారు వేసి, అప్పుడున్న జిఎన్ఎస్ఎస్ కానివ్వండి, లేకపోతే హెచ్ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇవన్నీ శంకుస్థాపన చేశారు అందరికీ. అంటే ఈ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన, మీరు క్యాబినెట్ లో ఉన్నారు, రాజశేఖర గారు తలపెట్టిన జలయజ్ఞం ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటారు? రాయలసీమకు సంబంధించి ఇంకా సమస్యల పైన మీ ఉద్దేశం ఏంటి? జలయజ్ఞము ఆయన 2004లో మొదలు పెట్టాడు. అంతకుముందు రాయలసీమ ప్రాజెక్టులు సంపూర్ణ హక్కుల కోసం రకరకాలుగా 4 జిల్లాల నుంచి పాదయాత్రలు చేయడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు రామారావు గారు ఫౌండేషన్ వేసినారు కానీ ఏం జరగలే. గాలేరు నగరి, అంద్రనీవా, గండికోట జలాశయము, తెలుగు గంగ, అసంపూర్తిగానే తెలుగు గంగను ఆల్మోస్ట్ పూర్తి చేసినాడు. ప్రాజెక్ట్ ఏమో తెలుగు గంగ అయింది కానీ, ప్రాజెక్ట్ పూర్తి అయింది కానీ కాలువలు లేవు, వీళ్ళు ఛానల్స్ ఇప్పటికీ లేవు. రిజర్వాయర్లేమో నీళ్లు ఉన్నాయి. గండికోట అంతే, గండికోట కూడా ఆయన టైంలో పూర్తి చేసినారు కానీ నీళ్లు ఉన్నాయి కానీ కాలువలు లేవు. సో జలయజ్ఞము ఆయన మొదలు పెట్టింది 5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఏదైనా ఆయన 10 సంవత్సరాలు ఉండింటే డెఫినెట్ గా రాయలసీమ పిల్ల కాలువలతో సహా, పొలంలేకి కాలువతో సహా అన్ని చేసిండేవాడు. ఎందుకంటే తనకు పులివెందుల ప్రాంతం బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి చేసిండేవాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత రోసయ్య గారికి అంత అవగాహన లేదు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తి అవగాహన లేదు. రాను ఫ్రీబీస్ ఎక్కువైపోయి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఖజానా ఖాళీ అయిపోయి ఏమీ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో డెవలప్మెంటే లేదు. ఇప్పుడు మీరు రాజకీయాల్లో తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారు, మీరు మహేశ్వర రెడ్డి గారు, లేదంటే జేసీ దివాకర్ రెడ్డి గారు, మీరంతా సమకాలీకులు మీరంతా కూడా. అయితే ఈ రాజకీయాల్లో మీరు కొనసాగుతున్న నేపథ్యంలో మహేశ్వర రెడ్డి గారికి మీకు ఉన్న గొడవ ఏంటి? ఎందుకు మహేశ్వర రెడ్డి గారు పార్టీకి దూరం జరగాల్సి వచ్చింది? ఎందుకు రాజశేఖర్ నుంచి ఆయన దూరం కావాల్సి వచ్చింది? వాట్ ఇస్ ద రీజన్? ఎందుకంటే అంత క్లోజ్ గా ఉన్న వాళ్ళు దాదాపు 12 సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళు రాయలసీమ కోసం, ఎందుకు ఏ కారణంతో ఆయన బయటకు రావాల్సి వచ్చింది? ఎందుకు రాజశేఖర్ ఆయన వ్యతిరేకించి దూరం కావాల్సి వచ్చింది? అసలు ఏంటి సందర్భం, ఏం జరిగింది అక్కడ ఆ కాలంలో? యాక్చువల్ గా అప్పుడు 1989లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మైసూరారెడ్డి అడిగినాడు రాజశేఖర రెడ్డి, నాకు మంత్రి చెప్పమని. నేను అట్ట చెప్పాను, మైసూరా నేను మీ ఇద్దరు ఎవరైనా ట్రై చేసుకోండి, ఆయన నీకన్నా సీనియరు, 3వ ఎమ్మెల్యే ఆయన, నువ్వు 2వసారి నేను చెప్పినాడు. సరే జనార్దన్ రెడ్డి అప్పుడు నాకు ముఖ్యమైన స్నేహితుడు కాబట్టి నాకు ఇచ్చాడు, తర్వాత ఆయనకి ఇచ్చాడు. ఆ టైంలో డిఫరెన్స్ వచ్చినాయి వాళ్ళిద్దరికి. తర్వాత స్లోగా ఇంకా గ్రూప్ పాలిటిక్స్ అయిపోయినాయి. దివాకరు, సమరసింహారెడ్డి, మైసూరారెడ్డి వాళ్ళంతా ఒక వర్గము, నేను రాజశేఖర్ మేమంతా ఒక వర్గంగా తయారైనాం. అట్లా జరిగిపోయినాయి.
మైసూరారెడ్డి పార్టీనే వదిలిపెట్టిపోయి ఐ థింక్ 89లో అనుకుంటా 89లో ఎంపీకి పోటీ చేసినాడు. తర్వాత రాజ్యసభ మెంబర్ అయిపోయా. తర్వాత మైసూర్ రెడ్డి రాజశేఖర రెడ్డితో డిఫర్ అయ్యి అట్లే ఉన్నాడు. నేను మాత్రం నాకు దూర బంధువు అవుతాడు. నేను ఇద్దరితో బాగానే ఉన్నాను. ఇప్పుడు కూడా నాతో మైసూర్ రెడ్డి నిన్న కూడా మాట్లాడినాడు. బాగానే ఉంటాడు. తను క్రియాశీలక రాజకీయాల్లో నేను అప్పుడే లోక్సభ అయిపోతానే రాజ్యసభ అయితేనే మానుకున్నా అని చెప్పాడు. నేను కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి మానుకున్నా. నేను కూడా దాదాపు అయితే స్థానికంగా ఎప్పుడు ఉంటాం కాబట్టి ప్రజలు వస్తా అంటారు. వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అంటే గతంలో ఎందుకు మిమ్మల్ని అడుగుతానంటే గత మీ అనుభవాలు తెలియాల్సి ఉన్నది, ప్రజలకు తెలియాల్సి. గత అనుభవాలను ఆలోచిస్తే ఇప్పుడు అసలు ఈ పాలిటిక్స్ లో మనం ఉండలేం. ఇప్పుడు పాలిటిక్స్ అంతా దోచుకో అంతేగాని దాచుకో తప్పితే ప్రజలకు మేలు చేస్తే 2014 నుంచి ఇంతవరకు ప్రజలకు మేలు చేస్తామనే రాజకీయ నాయకుడు లేడు. ఏదో బటన్లు నొక్కడము, లేకపోతే ఫ్రీ బీస్ ఇవ్వడము, పేద ప్రజలకు అందుబాటులో ఉంటాడు రాజకీయ నాయకుడు అనే సిస్టమ్ పోయింది. ఉదాహరణకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎందుకు ఓడిపోయినాడు? పేద ప్రజలకు అందుబాటులో లేక. ఈ ముఖ్యమంత్రి ఏ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు? ఆయన ఏదో బట్టలు నొక్కడం తప్పితే. సో ఇట్లా రాజకీయాలు దిగజారిపోయినాయి. ఆయనే దిగజారిపోయిన రాజకీయాలని మాట్లాడుతా అంటే నాకు సిగ్గేస్తా ఉంది. ఎవరితో దిగజారిపోయినాయని. మా రాజకీయాలు వేరు. మా రాజకీయాలు ఎప్పుడు మా దగ్గరికి ఏ టైం అయినా కూడా ప్రజలు వచ్చేవాళ్ళు. మా హాస్పిటల్లో పనిందనో లేకపోతే ఇంకోటనో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కలిసేదానికే లేదు. మరి ఈ 2014 నుంచి వచ్చిన అభ్యర్థులందరూ ఆ ఎలక్షన్ లో కనపడడం, వాళ్ళకున్న డబ్బును ఖర్చు పెట్టడం, పోవడం, అంత దురదృష్టకరమైన పరిస్థితి వచ్చింది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.